యువత చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడల్లో రాణించి బాధ్యతలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ నాయని వెంకటగౌడ్ అన్నారు. బుధవారం అప్పాజిపల్లి యువకులు తొలిసారి ప్రారంభించిన ప్రీమియర్ లీగ్ సీజన్ 1లో విజేతలైన సన్ రైజ్ టీంకు మ్యాచ్ ప్రైజ్ మనీ 30,000 రూపాయలు సర్పంచ్ నాయని వెంకటగౌడ్ అందజేశారు. ఉప సర్పంచ్ చలం నరసింహులు 6,000, కొంగోటి వీరేశం 6,000, వార్డు సభ్యులు సదాల నరసింహులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రైజెస్, వార్డు మెంబర్ మానేపల్లి సావిత్రి 5,000 అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటగౌడ్ మాట్లాడుతూ గ్రామంలోని యువకులు తమ ప్రతిభను చాటి మండల స్థాయి, జిల్లా స్థాయిలో క్రీడల్లో పాల్గొని గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. యువకులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సర్పంచ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం క్రీడలకు సంబంధించిన స్థలాన్ని గుర్తించి చదును చేయడంతో పాటు అవసరమైన క్రీడా సామగ్రిని సమకూరుస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం దగ్గరుండి విజయవంతం చేసిన చింతల సురేందర్, ఏగొండ సదాల రవి, దాది కృష్ణ, సదాల శ్రీలను అభినందించారు. ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎన్ ఫంక్షన్ హాల్లో రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జహీరాబాద్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ అవగాహన సదస్సులో స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కవితాదేవి, ఆర్డీఓ దివుజ, డీఎస్పీ సైదానాయక్ పాల్గొనగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా వాహనాలు నడపడంతో ఏటా 400 మందికి పైగా మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. పోలీస్ శాఖ ట్రాఫిక్ చలాన్ల కోసం కాదు, ప్రజల భద్రత కోసమే పనిచేస్తోందని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి కవితాదేవి మాట్లాడుతూ మానవ జన్మ అదృష్టమని, మద్యం సేవించి వాహనం నడిపి తన ఇతరుల ప్రాణాలను పోగొట్టే వాళ్లకు వారి కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. అవయవాలు కాపాడుకోవాలని సూచించారు. అతివేగం పనికిరాదన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని, మైనర్లు వాహనం తోడితే తల్లిదండ్రులు కూడా శిక్షార్హులవుతారన్నారు. సదస్సులో జహీరాబాద్ డివిజన్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. భద్రతా ఉత్సవాల్లో భాగంగా పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై, యాక్సిడెంట్లపై కళాబృందం వారు పాడిన పాటలు బాగున్నాయి. వివిధ సందర్భాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై పోలీస్ శాఖ వారు రూపొందించిన లఘు చిత్రాలు ప్రదర్శించారు. సిఐ శివలింగం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని, వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా నడుపుతానని, బాలకారులు, వృద్ధులు, చిన్న పిల్లలు భద్రతకు ప్రార్థన, రోడ్డు మీద క్రమశిక్షణ పాటించి ప్రమాదాలను నివారించేందుకు నా భద్రత, మీ భద్రత, సమాజ భద్రత. సమావేశం చివరి దశలో ఉంది. దయచేసి 10 minutes. ముఖ్యమంత్రి గారు అరైవ్ అలైవ్ క్యాంపెయిన్కి ఇనాగ్రేట్ చేశారు. ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి సబ్ డివిజన్, మండల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టున్నారు. ఈ ముఖ్యమైన ఉద్దేశం ఏముంది ఈ క్యాంపెయిన్కి? అది క్యాంపెయిన్ పేరు ఏముంది? అరైవ్ అలైవ్ మీన్స్ ఎప్పుడు మీరు ఇంటి నుంచి బయట పోతున్నారు, ఖచ్చితంగా సేఫ్లీ మళ్ళీ రిటర్న్ రావాలి, విదౌట్ ఎనీ ఇంజురీ, విదౌట్ ఎనీ డ్యామేజ్ టు లైఫ్ ఆర్ ప్రాపర్టీ. అదే ఉద్దేశం ఉంది. ప్రతి సంవత్సరం సంగారెడ్డి జిల్లాలో 450 డెత్స్ అవుతున్నాయి ప్రతి సంవత్సరంలో. మన 2023కి డేటా ఉంది 433 డెత్స్. మీరు ట్రాఫిక్ రూల్ ఫాలో చేయండి, హెల్మెట్ పెట్టండి. మీరు అందరూ చిన్నపిల్లలు ఉన్నారు, సొసైటీ మహిళలు ఉన్నారు, ఎప్పుడు మీ భర్త, మీ కొడుకు బయట పోతున్నారు 2 వీలర్ మీద, మీరు ఇన్షూర్ చేయండి. ఎప్పుడు వాళ్ళు బయట పోతున్నారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి. ఇదే ఒక ప్రామిస్ నాకే ఇవ్వండి మీరు ఈరోజు. ఎవరు మీ భర్త, మీ కొడుకు
18 ఇయర్స్ ఉన్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు కూడా బయట 2 వీలర్ మీద పోతున్నారు, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి. ఆల్కహాల్ మందు ఇది హెల్త్ కోసం కూడా మంచి లేవు. మీరు తాగి మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, మీ లైఫ్ మీరు డేంజర్లో పెట్టారు, వేరే వాళ్ళకి లైఫ్ కూడా డేంజర్లో పెట్టారు. ఆటో డ్రైవర్స్ చాలామంది ఆపోజిట్ లేన్లో డ్రైవ్ చేస్తారు. ఇది షార్ట్ కట్ తీసుకోవడానికి 50 మీటర్ 100 మీటర్ డిస్టెన్స్ సేవ్ చేయడానికి మీరు ఆపోజిట్ లేన్లో డ్రైవింగ్ చేస్తున్నారు. చాలామంది అన్ఆథరైజ్ రోడ్డే మీద సడన్గా వెహికల్ బ్రేక్ అప్లై చేస్తున్నారు, బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన వెహికల్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆటో డ్రైవర్స్కి కూడా నా తరఫు నుంచి ఒక అపీల్ ఉంది, మీరు అన్ఆథరైజ్ పార్కింగ్ రోడ్ మీద పార్కింగ్ చేయకండి, సైడ్లో వెహికల్ పార్క్ చేయాలి, సడన్గా బ్రేక్ అప్లై చేయకండి. ఎక్కువ మందికి ఆటోలో మీరు అలౌ చేయకండి. అవగాహనతోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ దాస్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మెదక్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ దాస్ మాట్లాడుతూ మన దేశం అభివృద్ధిలో 4వ స్థానంలో ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాల మరణాల్లో ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వారోత్సవాలు నిర్వహిస్తే మార్పు రాదని, అందుకే ఈ ఏడాది 4 రోజుల పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ అత్యధిక ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయని గుర్తు చేశారు. అతివేగం, అశ్రద్ధ, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి కారణాల వల్లే ప్రాణాలు పోతున్నాయని వివరించారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన స్పష్టం చేశారు. ఒక ఉద్యమంగా చేయాలని ఉద్దేశంతో డీజీ గారి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన మెదక్ జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని స్కూల్ పిల్లల్ని స్టూడెంట్స్ అనుకోకుండా మా పిల్లలు యాక్సిడెంట్గా చనిపోయినారు సార్. మా పాప హెల్మెట్ పెట్టుకుంది, మా ఇద్దరు పిల్లలు హెల్మెట్ పెట్టుకోవాలి, చిన్న పిల్లలు. పాప నడిపిస్తుంది బండి, పిల్లలు ఎంతో కూర్చున్నారు. విల్చర్ కాడ గాడి యాక్సిడెంట్, స్పాట్ డెత్, 3. మా పాప బతికిందే. ఇద్దరు పిల్లలు చూడగానే ఇద్దరు పిల్లలకు చూడగానే సార్ మా పాపకి అక్కడే హార్ట్ వచ్చింది, హార్ట్ వచ్చి చనిపోయింది. 3 పిల్లలు. నేను లాక్డౌన్లో ఎంతో మంది గ్రామీణ సంస్థలు చేసినాను, ఏ రకంగా. కానీ నా పిల్లలకి నేను చేస్తానని ఎప్పుడు అనుకోలేదు సార్. కానీ దేవుడు ఆ టైంకి తీసుకొచ్చేటప్పుడు, ఆ స్థితికి తీసుకొచ్చారు. నేను ఏం మాట్లాడడం అర్థమైతలేదు. ఎస్పీ గారు డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారికి, అడిషనల్ ఎస్పీ మహేందర్ సార్ గారికి, ఆర్టీఓ వెంకటస్వామి గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణు గారికి, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా పెద్దలు. ప్రభాస్ని వల్ల మనం చూడలేము. సో జూనియర్ ఎన్టీఆర్కో, రామ్ చరణ్కో, లేకపోతే మీ ఫేవరెట్ హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, ఎవరికైనా యాక్సిడెంట్ అయిందంటే మీకు ఎవరికైనా నష్టం అవుతుందా? మనకు కొద్దిగా కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కొద్దిగా మనకి దొరకకపోవచ్చు. బట్ అదే మన ఇంట్లో ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఎవరికి నష్టం? సో అది డైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంట్లో మన ఫాదర్ కానివ్వండి, లేకపోతే మన బాబ కానివ్వండి, లేకపోతే మన అన్నయ్య కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే డైరెక్ట్గా ఎవరికి నష్టం అవుతుంది? ఎవరికైతే కదా, సో మనకే అవుతుంది. సో అందుకని వాళ్ళ ప్రాణాల రక్షణ కూడా మన బాధ్యతగా ఉంటుంది కంపల్సరీగా.
సో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలంటే సో మనం బాధ్యతగా రూల్స్ పాటించాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. సో మీద ఎంతమందికి బైక్స్ ఉన్నాయి? బైక్స్ ఎంతమంది? మీ ఇంట్లో ఎవరికొకరికి, మీ పేరెంట్స్తో లేకపోతే మీ ఇంటి ఎంతమందికి ఉన్నాయి బైక్స్? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి బైక్స్ ఉన్నాయి. ఎంతమందికి హెల్మెట్స్ ఉన్నాయి? సో అందరికీ కూడా హెల్మెట్స్ నిజంగానే ఉన్నాయో లేపుతున్నారా? సో ఎంతమంది నిజంగా వాడుతున్నారు? నమ్మచ్చా? మెదక్లో మేము ఎప్పుడు చూస్తే సగం కంటే ఎక్కువ ఎవరు కూడా హెల్మెట్స్ వేసుకుంటున్నారా? సో ఇందాక మీకు ఒక వీడియోలో చూపెట్టినారు, వాళ్ళందరూ కూడా హెల్మెట్స్ వేసుకున్నారు. కానీ ఆ హెల్మెట్స్ ఏమైనాయి తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైనా హెల్మెట్స్ పడిపోయినాయి. ఎందుకు? సో హెల్మెట్ పెట్టుకోవడమే కాదు, హెల్మెట్ని ప్రాపర్గా కూడా మనము ఆ స్ట్రిప్ని కూడా కరెక్ట్గా పెట్టుకున్నట్టు వెళ్తేనే ఆ హెల్మెట్ వల్ల మనకి ఉపయోగం అనేది ఉంటుంది. సో అది మీరందరూ కూడా మీ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా చెప్తారా? హెల్మెట్ కంపల్సరీ అందరూ పెట్టుకుంటారా? సో మీరే ఎంతమంది ఫ్యూచర్లో ఇప్పుడుగా మీరు మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అయినప్పుడు ఎంతమంది స్కూటీయో లేకపోతే ఏదో ఒక బైక్ కొనాలనుకుంటున్నారు? చేతులతో ఎస్పెషల్లీ ఈ రోడ్డు భద్రతకు సంబంధించి రోడ్ సేఫ్టీ గురించి ఇక్కడ మెయిన్గా కొద్దిగా వినాలందరూ. సో రోడ్ సేఫ్టీ గురించి మనం అందరం కూడా ఇక్కడ ఈ మీటింగ్ పెట్టుకొని సో అవగాహన కార్యక్రమం అనేది కూడా అందరూ కూడా పెట్టడానికి ఇక్కడ మనకి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఎస్పెషల్లీ ఇక్కడ అందరు యంగ్స్టర్స్ ఉన్నారు, సో పిల్లలు ఉన్నారు. సో మీ అందరికీ కూడా అందరు బాహుబలి మూవీ చూస్తున్నారా? ఎంతమంది చూస్తున్నారు? చేతులు బాహుబలి మూవీ. సో ఆల్మోస్ట్ ఓకే, చేతులు తెచ్చారు. సో అందరు కూడా బాహుబలి సినిమా చూస్తున్నారు ప్రతి ఒక్కరు. సో ప్రభాస్ యాక్టింగ్ బాగా చేసిందా? ఇస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని బైక్ స్కూటీ తీసుకుపోయి ఏదో ఒక మోరీలో పడేస్తారు, స్కూటీ తీసుకుపోయి ఒక ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాం. సో అవన్నీ ఎందుకు చెప్తాయి? మనం ప్రాపర్గా నేర్చుకోకుండా బైక్ నడిపించినట్టయితే, ప్రాపర్గా నేర్చుకోకముందే లైసెన్స్ తీసుకున్నట్టయితే అక్కడ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రాపర్గా మీరు నేర్చుకున్నాక 18 years దాటినాక లైసెన్స్ తీసుకొని అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా అవగాహన కల్పించుకొని కంపల్సరీగా హెల్మెట్ వేసుకొని రూల్స్ పాటించుకుంటా మనం అందరం కూడా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క నిమిషం అందరూ వినాలా? పడితే బొక్కలెరుగురన్నా 2 types of energy చదివి ఉంటారు. సో మనం మోషన్లో ఉన్నప్పుడు వెలాసిటీ ఉంటుంది కాబట్టి మనం స్పీడ్గా పోతున్నప్పుడు ఏ ఎనర్జీ వస్తుందన్నా? సో కైనెటిక్ ఎనర్జీ ఆ బాడీలో ఉంటుంది. సో అంత కైనెటిక్ ఎనర్జీ ఉంది, అది పోయి దేనిలో ఒక దాన్ని డాష్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ ఏమవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ కాదు. సో మనం అంత ఫోర్స్కొని అంత ఎనర్జీతో వస్తే ఒకటేసారి అది మనకి రెస్ట్లో రావాలంటే ఆ ఎనర్జీ వేరేగా ట్రాన్స్ఫర్ కావాలి. ఆ ట్రాన్స్ఫర్ కావాలంటే అది ఒక కొలీజన్ అవుతుంది. సో కొలీజన్ అయినప్పుడు సో న్యూటన్స్ లాస్ అప్లై చేసుకున్న కొలీజన్ అయినప్పుడు ఆ ఎనర్జీ మొత్తం అంతా కూడా ఆ ఏదైతే మీకు ఆ వెహికల్ ఉంటుందో లేకపోతే మన బాడీ ఉంటుందో దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అంత ఇంపాక్ట్ మనకు వచ్చినప్పుడే మనకి ఇంత పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరుగుతాయి. అంత
అందుకే ఎంత ఫోర్స్తో ఎంత వెలాసిటీతో ఎంత స్పీడ్గా మనం పోతే అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కాళ్ళలో ఏం చెప్తుంది అంటే ఎనీ బాడీ, ఇక్కడ ఒక బాడీ ఉంది, సో ఇది రెస్ట్లో ఉంది, ఇది రెస్ట్లో ఉన్నది. ఇప్పుడు ఇది పైకి వచ్చింది, ఎట్లా వచ్చింది పైకి? ఇక్కడ నుంచి నేను పైకి లేపినా కాబట్టి, ఒక ఫోర్స్ అప్లై చేసి దాన్ని పైకి తీసుకొని వచ్చినా కాబట్టి ఇది పైకి వచ్చింది, అంతేనా? అదే నేనేం ఫోర్స్ అప్లై చేయకుండా ఇక్కడే పెడితే ఏమైతుంది? అట్లనే ఉంటుంది కదా అది. అంటే ఏదైనా బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు అన్లెస్ అంటే ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే తప్పితే ఆ బాడీ అనేది రెస్ట్ నుంచి ఏదో ఒక మోషన్కి మూవ్ అవుతుంది. అదేవిధంగా బాడీ ఆల్రెడీ మూవింగ్ బాడీ ఉన్నది అనుకోండి, అది ఆల్రెడీ మూవ్ అవుతా ఉన్నదంటే అన్లెస్ అంటే ఏదైనా ఫోర్స్ అప్లై అయితేనే మళ్ళీ ఆ బాడీ, ఆ మూవింగ్ బాడీ ఏమవుతుంది? రెస్ట్కి వస్తుంది. మెదక్ జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో పురోగతి సాధించడంతో పాటు బాధితులకు సత్వరమైన పరిష్కారం అందజేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించారు. సమాజంలో కుల నిర్మూలన జరగాలని, అణగారిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు అందాలని ఆయన ఆకాంక్షించారు. ఇల్లు ప్రొవైడ్ చేసే విధంగా అది ఒకటి చూసుకోవడం, ప్లస్ అదేవిధంగా వాళ్ళ చిల్డ్రన్ సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కైనా కానీ వాళ్ళకి సో అది మరి ఎక్కడ సైడ్ నుంచి మీటింగ్ మినిట్స్గా నోట్ చేసేసి గవర్నమెంట్కి ఒక లెటర్ పెట్టండి, సో దట్ ఇక్కడ తొందరగా కోర్టు కాన్స్టిట్యూట్ అయితే ఆల్రెడీ ప్రపోజల్ కూడా ఉన్నట్టున్నది. సో అది తొందరగా మనం కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే ఇక్కడ వచ్చినట్టయితే ఇంకా తొందరగా ఆ కేసెస్ మనకి ట్రయల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసినట్టయితే ఇక్కడ మనం ముసాయిలతో పోసుకుని మనం చాలా ఎక్కువగా మనం కేసులు స్టార్ట్ చేస్తాము. నేను చూసినట్టు 24/48 44 కేసెస్ మనం హాస్పిటల్ తీసుకుంటాం. అదే విధంగా పరిస్థితిగా వేరే చాలా ఎక్కువ హాఫ్ చేస్తారు. అది కూడా మనం చూసినట్టు చేసి బాగా చేస్తాం. అన్ని కేసులు కూడా ఎవ్రీ మంత్ కూడా మనం రివ్యూ చేశాము. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో కోతుల సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ ఆదర్శ్ కృషి చేస్తున్నారని బీజేపీ వెల్దుర్తి మాజీ విలేజ్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ కోనిష్ నాయకులు తెలిపారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందే కోతులు పట్టించే కార్యక్రమం చేపట్టారని, ఎన్నికల్లో గెలిచిన అనంతరం మళ్లీ కోతులు రావడంతో వాటిని తిరిగి బంధించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిపారు. గతంలో గెలిచిన నాయకులు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని, బీజేపీ అభ్యర్థిగా పనిలోకి దిగి విజయం సాధించిన సర్పంచ్ ఆదర్శ్ తాను ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ये गांड गाड़ ना ये बदमाश है ये మళ్ళీ వచ్చింది ఏం ఇక్కడ దాన్ని ఏరా ఏరా దాన్ని మళ్ళీ వచ్చింది దాన్ని ఎవరన్నా కొద్దిగా అట్ట కొట్టమను జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్కొక్కటి పోతుంది, ఒకటి ఎంత అవుతాం, 3 పోతున్నాయి. మళ్ళీ 3 రిటర్న్ వస్తున్నాయి. ఈరోజు వెల్దుర్తిలో కోతులు నిన్న నుంచి పడడం జరుగుతుంది. వెల్దుర్తి నాయకులంతా కూడా ఇవి పాత ఫోటోలు అనుకుంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రజల్ని ఏదో మభ్యపెట్టడానికి, నెక్స్ట్ ఎంపీడీసీ జెడ్పీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దానికోసము మభ్యపెట్టడానికి వాళ్ళు వేరే చెప్తున్నారు. కానీ పేరులోనే ఆదర్శం పెట్టుకున్నటువంటి ఆదర్శవంతుడు మా యొక్క వెల్దుర్తి సర్పంచి. ఆయన మాట మీద నేను మాట మీద ఉంటా,
ఇంతకు ముందుకు నేను ఎలక్షన్ల నిలబడక ముందు కూడా కోతులు పట్టించిన వెల్దుర్తి ప్రజల బాధలు తెలుసుకొని వాళ్ళు బయటకు ఇళ్ళకి బయటకు వెళ్ళాలంటే చాలా బాధతో ఉన్న పరిస్థితి నేను చూసిన వాళ్ళను అని చెప్పేసి ఆయన కోతులను పట్టిస్తానికి ముందుకొచ్చి ఆయన గెలవక ముందుకే కోతులు పట్టడం జరిగింది. అలాగే ఊళ్ళో మొత్తం కోతులు పట్టినాక బయటకించి అంటే వేరే పక్కపొంటి విలేజ్లో ఉన్నటువంటి కోతులను వాళ్ళు కొడితే ఊళ్ళోకి వస్తే కూడా మళ్ళీ కోతుల బెడద మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పేసి ఆయన నేను మాట ఇచ్చిన వెల్దుర్తిలో ప్రతి ఇయర్ కూడా కోతులు వస్తే నేను పట్టిస్తాను చెప్పిన అదే విధంగా ఇప్పుడు కోతులు వచ్చినాయి కాబట్టి ఈ కోతులను కూడా నేను పట్టిస్తాను చెప్పేసి నిన్న నుంచి కోతులు పట్టడం జరుగుతుంది. ఇంకా గతంలో 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇక్కడ ప్రభుత్వం నడిపించిన వాళ్ళు సర్పంచ్ చేసినా కానీ ఎవరు కూడా కోతులు పట్టేలే. ఒక 10 ఏళ్ల నుంచి ఇక్కడ కోతుల బెడద చాలా ఉంది. ప్రజలు బయటకు వెళ్ళాలన్నా చిన్నపిల్లలు బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులతో కూడుకునేది ఉండే. ఎప్పుడు కూడా ఎవరు కూడా కోతులు పట్టించిన నాయకులు లేరు, పెద్ద మనుషులు అంతా వాళ్ళు పట్టేయలేదు. కానీ కోతులు పట్టేక ముందుకే పట్టించినామని బిల్లులు తీసుకున్నారు కానీ కోతులు పట్టేయలేదు. కానీ ఆయన అధికారంలో రాకముందుకే కోతులను పట్టించి అన్న మాటను నిలబెట్టుకొని ఈరోజు కూడా ఆయన బీజేపీ సర్పంచ్ అయినటువంటి దండం ఆదర్శ్ గారు ఆయన పేరులోనే ఆదర్శం ఉంది. ఆదర్శాన్ని ముందుకు తీసుకోపోతా యువతకు అవకాశం ఇచ్చిరు. యువత అన్నింటిలో కూడా ముందుండి ఏ సమస్యనైనా తీస్తామన్న ఉద్దేశంతో రేపు పొద్దున్న ప్రజలంతా కూడా యువతకు అవకాశం ఇచ్చేటట్టు ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. కాబట్టి నేను ప్రతి ఒక్క పనిని వెల్దుర్తిలో ఏ సమస్య ఉన్నా కంపల్సరీ తీరుస్తా అని చెప్పి ఆయన కోతులు పట్టడం జరుగుతుంది. మెదక్ జిల్లా రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కార్మిక గనుల శాఖ మరియు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. నర్సాపూర్ మార్కెట్ యార్డ్లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలకు 3,09,40,721 రూపాయల వడ్డీ లేని రుణాలు వడ్డీ సొమ్మును పంపిణీ చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 157 మహిళా సంఘాలకు 66,93,541 రూపాయల వడ్డీ డబ్బులను అందజేశారు. జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నిర్వహణ కోసం స్థల సేకరణ జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా ఇప్పటివరకు 23,000 కోట్ల రూపాయల రుణాలు అందించామని వివరించారు. చేసుకొని ఆ పెట్రోల్ బంక్ సక్సెస్ఫుల్ అయితే ఇంకొక మండలానికి కూడా ఇంకొక పెట్రోల్ బంక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకొక పెట్రోల్ బంక్ ఇవ్వచ్చు కదా. సో ప్లీజ్ ప్లాన్ తొందరగా చేస్తే వాళ్ళని స్టార్ట్ చేస్తున్నాం మండవరిలో నెక్స్ట్ మంత్. సో మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీలో తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఈ 1 ఇయర్లోనే మహిళా గ్రూప్స్కి ఇప్పటి వరకు 23,000 కోట్ల బ్యాంక్ లింకేజ్ కల్పించడం జరిగింది. అంటే మహిళలు వారు వ్యాపారం చేసుకోవాలనుకుంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనుకుంటే ఈ బ్యాంక్ లింకేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకోసం ఈ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. మీరు ఈ లింకేజ్ ద్వారా ఇంతకుముందు కూడా ఇక్కడ కార్యక్రమం అయినప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, సార్ మేము అందరు మహిళా గ్రూప్స్ పెద్దలకి కూడా మేము ఎంకరేజ్ చేయడానికి ఈ బ్యాంక్ లింకేజ్ క్రియేట్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి దీనికి. తర్వాత ఇప్పుడు యూనిఫామ్ స్టిచ్చింగ్ ఇవన్నీ ఇందిరామ్మ క్యాంటీన్స్ ఇవన్నీ కూడా కేవలం మహిళలకు ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. 3,09,46,721 రూపాయల చెక్కును అందుకోవడానికి మెదక్కి సంబంధించి మేడం ఏర్పాటు చేసిన టీం రెడీగా ఉండాలండి. జిల్లాకు సంబంధించిన టీం రెడీగా ఉండాలి. అసలు నాకు కూడా నిన్ననే కలెక్టర్ గారు ఫోన్ చేశారు, మీరు వస్తారా సార్ అంటే నేను సరే నేను వస్తాను. నాకేమో 3 గంటలు సిద్ధం అన్నారు, కానీ నాకు ఇక్కడ రావడానికి 4.5 గంటలు పట్టింది చెన్నూరు నుంచి. చాలా రష్ ఉండే ఇవాళ ఎందుకో ఆల్రెడీ అని చాలామంది హైదరాబాద్ పోతున్నారట. తర్వాత మా దగ్గర కూడా చీరల పంపిణీ కార్యక్రమం ఉండే, వడ్డీ లేని రుణాల ప్రోగ్రాం ఉండే. సో కొద్దిగా మహిళలు అక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం వల్ల అది లేట్ అయింది. కానీ మంచి కార్యక్రమం. ఇప్పుడే మన సునీత లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు వారు కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన రాష్ట్రంలో వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీ స్కీమ్ అప్పుడు ప్రారంభం చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి,
మహిళా శక్తి పెంచాలి. మహిళలకు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మహిళలను ప్రోత్సహించాలని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. స్వయం సేవక సంఘ సభ్యులందరికీ, లీడర్లను, ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులకు ఇక్కడ చేసినటువంటి మరి మీ అందరూ కూడా మీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ఇక మీ అందరూ ఓపిక నేను కూడా పరీక్షించే, కానీ కొన్ని సమస్యలు అయితే మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అది చెప్తారు. మరి ఈరోజు ఏంటంటే ప్రభుత్వం స్వయం సేవక సంఘాలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది. అదేవిధంగా మన పట్టణంలో మరి ఏదైతే స్వయం సేవక సంఘాలకు చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందో ఆ చీరల కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ నిర్వహించాం. చీరలు ఇచ్చుకున్నాం, స్వయం సేవక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇక్కడ మరి పట్టణానికి సంబంధించి ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా స్వయం సేవక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, మళ్ళీ చీరలు కూడా ఇచ్చుకుంటున్నాం. నా విజ్ఞప్తి ఒకటి ఏంటంటే 20 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలా. మరి 2023-24 సంబంధించి డిసెంబర్ నుంచి మార్చ్ వరకు, అదేవిధంగా 2024 నుంచి 25 వరకు ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఇవ్వడం జరుగుతోంది. ఇంకా ఒక సంవత్సరం వడ్డీ లేని రుణాలు బకాయింది, అవి కూడా తొందరగా ఇప్పించాలి మా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. 6 లక్షలు వచ్చినది, ఇప్పుడు ఈసారి 66 లక్షలు వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఈ 9 months నుంచి ఇంకా మనం ఇచ్చేది ఉంటుంది సార్, మార్చ్ వరకు మనకు టైం ఉన్నది, ఇస్తే బాగుంటుంది. కానీ నేను ఏమంటున్నానంటే మహిళా గ్రూప్స్ ఇంకా ఎక్కువ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఇంకా ఎక్కువ రుణాలు తీసుకునే ఆ పరిస్థితి. హోమా నువ్వు ఫోన్ మాట్లాడితే తల్లి మీకోసమే. మెదక్ జిల్లా మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక గనుల శాఖ మరియు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవారం నర్సాపూర్ స్థానిక రైతు వేదికలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలకు 3,09,46,721 రూపాయల వడ్డీ డబ్బులను పంపిణీ చేశారు. నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని 20 లక్షల వరకు పెంచాలని కోరారు. నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్స్, ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం నిర్మాణాల కోసం 2.70 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం త్వరగా స్థలం అప్పగిస్తే నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే కోటాలో రావాల్సిన 1400 ఇందిరమ్మ ఇళ్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే కేటాయించాలని మంత్రిని విన్నవించారు. ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడము, వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను ఎత్తి చూపడము, లేకుంటే అక్రమాలు చేస్తున్నప్పుడు, దోపిడీ చేస్తున్నప్పుడు, లేకుంటే కమిషన్ల పేర్ల కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వాటిపైన మరి అపోజిషన్గా ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక నెపంతో వారిపైన ఎంక్వైరీలు వేయడం, కమిషన్లు వేయడం, అదేవిధంగా వాళ్ళని విచారణకు పిలిపించడం ఆనవాయితీగా మారిపోయింది ఈ ప్రభుత్వానికి. నిన్నటికి నిన్న హరీష్ రావు గారు మరి ఏదైతే బొగ్గు గనులకు సంబంధించినటువంటి విషయం పైన మాట్లాడడం జరిగిందో మరి దాన్ని డైవర్ట్ చేయడం, ఎందుకంటే అసలు విషయం అంతా బయటపడింది కాబట్టి ప్రజలందరూ కూడా దానిపైన ఆలోచన చేస్తారన్న ఒక ఆలోచనతో ఇక్కడ హైకోర్టులో హరీష్ రావు గారి పైన కేసు కొట్టేయడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ప్రభుత్వమే ఇట్సెల్ఫ్ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా కొట్టేయడం జరిగింది. ఆ కొట్టేసినటువంటి కేసుని కనీసం మేమంటే అపోజిషన్గా ఉన్నటువంటి వాళ్ళపైన గౌరవం లేకుండా, కానీ కోర్టు పైన కూడా వీళ్ళ గౌరవం లేదని అడుగుతున్నాను. ఆ కొట్టేసినటువంటి కేసుకు సంబంధించి నిన్న మాట్లాడిన దాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి నోటీస్ పంపించి సిట్ ఎంక్వైరీకి రమ్మని చెప్పేసి 11 గంటలకు మరి వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. అంటే నేను అడుగుతున్నాను, కనీసం అసలు ఏమైంది? ఇప్పుడు కోర్టే వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు ఎంక్వైరీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? సరే, మేము భయపడలేదు, హరీష్ రావు గారు కూడా చెప్పారు, కేటీఆర్ గారు కూడా చెప్పారు, మేము తప్పులు చేయం, మేము భయపడాం, ఖచ్చితంగా వస్తాం, మనం అడిగిన దానికి సమాధానాలు ఇస్తాం. ఇంకా మీరు ఇటువంటి భయభ్రాంతులకు గురి చేయాలన్నా, లేదంటే మీరేంటంటే ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దు. ఎందుకంటే మనం 6 గ్యారెంటీలు ఏమైనాయని, లేదంటే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే చేయకపోవడం జరుగుతూ ఉందో దానిపైన ప్రశ్నిస్తూ ఉంటే, మీరు ఇటువంటివి చేస్తూ ఉంటే మేము ఎక్కడ కూడా భయపడం, జంకం, ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాం. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తే కూడా మరి విచిత్రంగా కనిపిస్తూ ఉంది. మొన్నటికి ఖమ్మం దగ్గరికి ఖమ్మంకి పోవడం జరిగింది.
ఖమ్మంకు ఏం అడుగుతున్నారు? అక్కడ ఉన్న చేసిన అభివృద్ధి చెప్పండి, లేదంటే ప్రజలకి ఏం మాట ఇచ్చినా ఇది నెరవేర్చినమా లేదా చెప్పండి. అంతేగాని వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు మళ్ళీ ఎన్టీఆర్ గారికట బీఆర్ఎస్ పార్టీ గద్దలు కులగొడితేనే నిజమైనటువంటి నివాళులు. నిన్న మొన్న ఎక్కడ పోయింది? మీరు ఎప్పుడైనా ఎన్టీఆర్ గారి పేరు తీసిందా ఈ 2 సంవత్సరాల కాలంలో? మరి ఈరోజు మళ్ళీ ఎన్టీఆర్ గారి పేరు తీసుకొని వచ్చి ఏంటి మళ్ళీ సమైకాంధ్రాన్ని ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారా? టీడీపీని మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారా ఇక్కడ అని చెప్పేసి అడుగుతారు. ఎందుకంటే తెలంగాణ సంబంధించినటువంటి బీఆర్ఎస్ గద్దలు కూల్చండి అంటే అది దేనికి సంకేతం? అంటే గద్దలు కూల్చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉండదు, మళ్ళీ పోయి ఆంధ్రాలో కలపాలనా? సమైక్యాంధ్ర గురించి మళ్ళీ మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే తను అదే విధంగా అనిపిస్తా ఉంది. జనాలు కూడా దీన్ని హర్షిస్తలేరు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ప్రజల పట్ల మేము ఇదే విధంగా కొట్లాడుతూనే ఉంటాం. మరి ఎన్ని రకాలైనటువంటి ఎంక్వైరీలు పెట్టించినా, కమిషన్లు వేసినా, సిట్లు పెట్టినా ఖచ్చితంగా మీకు నిజంగా తప్పు చేయలేదని అనిపిస్తే, నిజంగా ధైర్యం ఉంటే, నిగ్గు తేల్చాలని అనుకుంటే, నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి విషయం పైన మీరు సిట్ అయ్యండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేసి అది ఏందో కరెక్ట్ ప్రజలకు చెప్పండి తప్ప దాన్ని డైవర్ట్ చేయాలని డైవర్షన్ పాలిటిక్స్కి సంబంధించి ఈరోజు ఈ సిట్ ఏమీ చేయదు బీఆర్ఎస్ పార్టీని. ఇంకా కూడా కార్యకర్తలు అంత స్ట్రాంగ్గా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ గద్దల జోలికి వస్తే ఈడ్చి అవతల వారేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. క్రీడల ద్వారా యువతరం నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఎంపీలు పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ పోటీలు నిర్వహిస్తున్నారని కావ్య కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా 30 వేర్వేరు మైదానాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ క్రీడా వేడుకలో పాల్గొనేందుకు సుమారు 30,000 మంది క్రీడాకారులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో వంటి క్రీడలతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆసక్తికరమైన పోటీలను ఏర్పాటు చేశారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొన్నారని ఆమె పిలుపునిచ్చారు. ఈ మెగా క్రీడా పోటీలను రేపు ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి అధికారికంగా ప్రారంభించనున్నారు. మీ దాంట్లో మీ ప్లేయర్కి ఇంజూర్ అని చెప్పి నన్ను లాస్ట్లో పెట్టుకోరాదు. ఇది ఇప్పుడు అక్కడికక్కడ స్పాట్లో ఎవరు ఆడడానికి వచ్చినా కూడా ఆడించుకోండి అని జీకేఆర్ గారు ఆదేశించారు. ఆదేశాల మేరకు నువ్వు కూడా ఆడవచ్చు. కిచెన్లోనే కావాలి నాకు. బయట వద్దు నాకు ఇంకా డైనింగ్ హాల్. ఇది కిచెన్. కిచెన్లో చాలా మళ్ళీ బయట డైనింగ్ డ్రై కిచెన్లో షూర్. వద్దు వద్దు ఒకటే చాలా. ఇప్పుడు పోదాం. ఇది కావాలంటే అది కొని ఇస్తాను. అదేంటి కాలి కుట్టాలి, లక్నో చికెన్ బాగుంది. ఎక్కువ మనమే మొత్తం ఇంట్లో స్టాఫ్ తీసుకునేది. అంటే మావాడు చూసింది తీసుకుంటాం తీసుకుంటా డబ్బులు మన ఎవరైనా మనం బెడ్ తీసుకుని పొద్దున
వరకు రెడీ అవుతాయి కబడ్డీ ఒకటి వాలీబాల్ ఒకటి మీది ఎప్పుడు మ్యాచ్? వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులతో కలిసి జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు పోలీసులు నిర్వహించారు. మర్డర్ కేసులలో మరణిస్తున్న వారికన్నా రోడ్డు ప్రమాదంలో చాలా ఎక్కువ మంది మృత్యుబాధకు గురై ఎందరో క్షతగాతులుగా మారుతున్నారన్నారు. దీనికి అందరికీ కారణం డ్రైవింగ్ నిర్లక్ష్యమని అన్నారు. ఎంతో మంది మృత్యుబాధకు గురైన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఇప్పటికైనా మనం అందరం మారుదామని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలను ఎంతో కొంత నివారించొచ్చన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, తాకి వాహనాలు నడపొద్దని అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాలకు పాల్గొన్న జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటే మీడియా కృషి ఎంతో అవసరమన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో నిజాం కాలేజ్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి నాయకులు నిజాం కళాశాల 2వ గేట్ వద్ద నిరసన తెలిపి అనంతరం బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగజ్జీవనరాం విగ్రహం వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. అయితే అబిడ్స్ పోలీసులు అప్రమత్తమై విద్యార్థులను కాలేజ్ గేట్ లోపలే అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. స్కాలర్షిప్లను వెంటనే, కళాశాలకు రావాల్సిన మెస్సు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. నిజాం కళాశాల మెస్సు బకాయిలను వెంటనే ప్రారంభించాలి. విద్యార్థుల కోసం విడుదల చేయాలి. కనబడతానే లేదా ఇలా వాయిస్ అంటే
లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలను బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన అడ్డగుట్టలో కలకలం రేపింది. అడ్డగుట్టలోని హరిహంత్ సదన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 301లో బాల రుక్మిణి అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. బుధవారం ఇద్దరు దుండగులు అపార్ట్మెంట్లో ప్రవేశించి నేరుగా ఆమె ఫ్లాట్లోకి వెళ్లారు. వృద్ధురాలను తీవ్రంగా బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు మరియు చేతులకున్న 2 బంగారు గాజులను బలవంతంగా లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లాలగూడ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. అపార్ట్మెంట్లోని మరియు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. పట్టపగలే అపార్ట్మెంట్లోకి చొరబడి దొంగతనం చేయడంతో స్థానిక నివాసులు భయాందోళనకు గురవుతున్నారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అపార్ట్మెంట్లలో నివసించేవారు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినప్పుడు తలుపులు తీయొద్దని, సెక్యూరిటీ పరంగా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తమకు రావాల్సిన వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీజీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు చలో బస్ భవన్ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల నుంచి తరలివచ్చిన వందలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు బస్ భవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంపై మరియు ఆర్టీసీ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. 2017 రివైజ్డ్ పే స్కేల్ సంబంధించిన వేతన బకాయిలను ఇప్పటివరకు చెల్లించలేదని, వాటిని వడ్డీతో సహా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ చేసిన తర్వాత అందాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ప్రయోజనాలు అందక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కష్టపడి రిటైర్ అయిన తమకు రావాల్సిన సొమ్ము కోసం రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఆంధ్రాలో రోజా మాత్రం రావాల్సిన 2017 ఏరియాస్ ఎంపీడే 2017 ఏరియాస్ ఎంపీడే ఆర్పీఎస్ 2017 ఏరియాస్ ఎంపీడే ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత